హలో గాయ్స్, నేను వందన బల్లెపు. మేమైతే అక్కడ మైసిగండి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక రూమ్ తీసుకున్నాము. అండ్ వడి బియ్యము, ఆకు, ఒక్క, పూలు, పండ్లు అవన్నీ అమ్మవారికి పోయడానికి ప్రిపేర్ చేసేసుకొని బోనం అదంతా కూడా అలంకరించి అమ్మవారికి బోనం తీసుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే అమ్మవారికి బోనం సమర్పించేసి అండ్ ఈ వడి బియ్యము పోసి ప్లస్ మనము అక్కడ మేకను కట్ చేసేసి అమ్మవారికి బోనం సమర్పించేసి డైరెక్ట్గా గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. వెళ్ళగానే అక్కడ ఈరోజు సండే కావడంతో బాగా రష్గా ఉంది. బట్ స్టిల్ పిల్లలతో అయితే చాలా కష్టము అసలు వెళ్ళడము. ఇంత వర్షం పడి అంత గచ్చిపిచ్చిగా ఉంది. అయినా అమ్మ కోసం తప్పదు కాబట్టి ఆ లైన్లో వెళ్ళి అమ్మనైతే దర్శించుకున్నాము. దర్శనం మాత్రం బాగా జరిగింది. దర్శనం అయిన తర్వాత కొన్ని స్నాప్స్ తీసుకున్నాము మా ఫ్యామిలీతో అండ్ మా పిల్లలతో. కొన్ని స్నాప్స్ తీసుకొని అమ్మకి కోరికల్లో ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చు కాబట్టి నేనైతే గట్టిగానే కోరుకున్నాను. చూడాలి ఇంకా నా కోరికలు ఎలా తీరుస్తుందో అమ్మ అనేసి. నాకైతే అమ్మ పైన నమ్మకం ఉంది, ఖచ్చితంగా తీరుతుందనేసి. ఇది మైసిగండి వ్లాగ్ అన్నమాట. మీకు ఒకవేళ ఈ పార్ట్ 1 మైసిగండి వ్లాగ్ అండ్ ఈ పార్ట్ 2 మైసిగండి వ్లాగ్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.